హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే సోషల్ మీడియాలో ఒకటే చర్చ ఏంటంటే పుష్ప 2 రికార్డ్ని దురంధర్ సినిమా బద్దలు కొట్టింది. మరి ఎప్పుడు బద్దలు కొట్టింది, ఏ విషయంలో బద్దలు కొట్టింది, ఎన్నిసార్లు బద్దలు కొట్టింది, ఏ రోజు బద్దలు కొట్టింది, దాని కథ ఏంది, దాని కారణం ఏంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో పుష్ప 2 సినిమా 2024లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా. దాదాపు 1800 కోట్ల వరకు ఆ సినిమా కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. సో ఆ సినిమా కలెక్షన్స్ అందుకుందంటే అందులో ప్రముఖమైన పాత్ర బాలీవుడ్ మార్కెట్, నార్త్ మార్కెట్ కూడా ఖచ్చితంగా ఉంది. సో నార్త్ మార్కెట్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అందుకొని ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో నార్త్ మార్కెట్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా పుష్ప 2 నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దాదాపు నెట్ కలెక్షన్ రూపంలోనే 800 కోట్లకు పైగా వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈజీగా హిందీ మార్కెట్ నుంచి ఒక 1000 కోట్ల వరకు సినిమా వసూలు చేసుకోవడం జరిగింది. సినిమా డే 1 కలెక్షన్ వచ్చేసి 294 కోట్ల రూపాయలు. ఆ 294 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ పాత్ర ప్రధానంగా ఉంది. అందుకే ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఇప్పట్లో ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్స్ ఏదైనా సినిమా కొట్టే అవకాశం ఉందా అంటే డే 1 294 కోట్లను ఇప్పట్లో కొట్టే అవకాశం లేదు. బట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కానీ ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ 8822 వస్తుంది, వారణాసి వస్తుంది, స్పిరిట్ వస్తుంది, అలాగే ఇంకొకటి రామాయణ పార్ట్ 1 వస్తుంది, ఇంకోటి ఏదో సినిమా ఉందబ్బా మర్చిపోయిన, డ్రాగన్ సినిమా వస్తుంది. సో ఈ సినిమాలో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా ఈ రికార్డ్ని డే 1 రికార్డ్ని అయితే ఈజీగా బద్దలు కొట్టే అవకాశం అయితే ఉంది. అయితే పుష్పకి సంబంధించిన డే 1 రికార్డ్ని దురంధర్ సినిమా బద్దలు కొట్టింది. ఏ రికార్డ్ని బద్దలు కొట్టింది? మరి దురంధర్ సినిమా డే 1 కలెక్షన్ వచ్చేసి డే 1 కలెక్షన్ 40 కోట్ల రూపాయలే ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇదే పుష్ప 2 సినిమా డే 1 కలెక్షన్ వచ్చేసి 294 కోట్ల రూపాయలు. సో ఏ విషయంలో బద్దలు కొట్టింది అంటే నెట్ కలెక్షన్ రూపంలో, అది హిందీ మార్కెట్లో. సో మాట్లాడుకుందాం మనం ఈరోజు ఈ వీడియోలో పుష్ప 2కి సంబంధించి డే 1 నుంచి డే 10 వరకు హిందీ నెట్ కలెక్షన్ ఎంత, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ సంబంధించి మాత్రమే. అలాగే దురంధర్ సినిమాకి సంబంధించి డే 1 నుంచి ఈ రోజు వరకు హిందీ నెట్ కలెక్షన్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మళ్ళీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియోని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో ఏంటంటే పుష్ప 2 సినిమా డే 1 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఓన్లీ హిందీ కలెక్షనే. మళ్ళీ మీరు అందులో ఏదో కలెక్షన్ అనుకోకండి, ఓన్లీ హిందీ నుంచి వచ్చిన కలెక్షన్ మాత్రమే. ప్రతిసారి హిందీ కలెక్షన్ అని చెప్పాను, హిందీ నుంచి వచ్చిన కలెక్షన్ మాత్రమే. పుష్ప సినిమా డే 1 హిందీ నుంచి నెట్ రిపోర్ట్ ప్రకారం, అంటే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 72 కోట్ల రూపాయలు ఏమో వచ్చింది. బట్ ఏంటంటే మొదటి రోజు పుష్ప 2 సినిమా 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ హిందీలో డే 1 ఓపెనింగ్ వచ్చేసి ఇదే పుష్ప 2నే హైయెస్ట్ 70 కోట్ల రూపాయలు. అలాగే మనకు ఇదే దురంధర్ సినిమా డే 1 28 కోట్ల రూపాయలు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పుష్ప డే 1 70 కోట్లు, దురంధర్ డే 1 28 కోట్లు. సో డే 2 వచ్చేసి పుష్ప 56 కోట్ల 90 లక్షల రూపాయల హిందీ నెట్ కలెక్షన్ వసూలు చేసింది. దురంధర్ సినిమా డే 2 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 3 పుష్ప 2 సినిమా మూడో రోజు 73 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అదే దురంధర్ సినిమా మూడో రోజు 43 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. సో నాలుగో రోజు పుష్ప సినిమా రికార్డ్ని పుష్ప సినిమానే బ్రేక్ చేసింది. ఎందుకంటే మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ 70 లక్షల రూపాయలు వసూలు చేసింది కదా, కానీ నాలుగో రోజు సినిమా ఆదివారం రోజు ఈ సినిమాకి దాదాపుగా 85 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ రావడం జరిగింది. హిందీలో ఇదే హైయెస్ట్, ఇప్పుడు హిందీ కలెక్షన్స్లో ఇదే హైయెస్ట్ 85 కోట్ల రూపాయలు. ఈ రికార్డ్ని కొట్టాలంటే మళ్ళీ ఏ సినిమా కొడుతుందో తెలియదు, కానీ 85 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ హిందీలో ఇదే హైయెస్ట్. సో అదే నాలుగో రోజు దురంధర్ సినిమా 23 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఐదో రోజు పుష్ప 2 సినిమా 46 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అదే ఐదో రోజు దురంధర్ సినిమా 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆరో రోజు పుష్ప 2 సినిమా 36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే ఆరో రోజు తిరిగి దురంధర్ సినిమా 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నెక్స్ట్ సెవెంత్ డే పుష్ప 2 సెవెంత్ డే హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దురంధర్ సినిమా 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎనిమిదో రోజు పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక్కడ నుంచి వినండి, డే 8 పుష్ప 2 హిందీ నెట్ కలెక్షన్ 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పుష్ప 2 27 కోట్ల రూపాయలు. కానీ దురంధర్ సినిమా ఈ 8వ రోజు 32 కోట్ల రూపాయల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే పుష్ప 2 కంటే ఇక్కడ హిందీ నెట్ కలెక్షన్స్ రూపంలో పుష్ప 2ని బీట్ చేసింది దురంధర్ సినిమా. ఇది 8వ రోజు. 9వ రోజు వినండి, 9వ రోజు పుష్ప 2 సినిమా తిరిగి 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ అదే 9వ రోజు అంటే శనివారం రోజు పుష్ప 2 సినిమా 27 కోట్ల రూపాయలని 9వ రోజు వసూలు చేస్తే, అదే 9వ రోజు దురంధర్ సినిమా 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మనం నిన్న మాట్లాడుకున్నాం రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 45 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది అనుకున్నాం, కానీ 55 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. సో 10వ రోజు
10వ రోజు పుష్ప 2 సినిమా 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎప్పుడు 10వ రోజు పుష్ప 2 సినిమా 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ అదే 10వ రోజు అంటే ఈ రోజు సండే రోజు దురంధర్ సినిమా దాదాపుగా 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో పుష్ప 2 సినిమా రికార్డ్ని బ్రేక్ చేసింది అంటారు కదా, ఈ విషయంలో అనమాట. సో కలెక్షన్స్ రూపంలో, హిందీ నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటి వరకు డే వైజ్ గా ఎక్కువ కలెక్ట్ చేసింది పుష్పనే. బట్ ఏంటంటే దురంధర్ సినిమా పుష్ప 2ని బీట్ చేసింది. ఏ రోజు నుంచి అంటే 8వ రోజు నుంచి. 8వ రోజు పుష్ప 2 27 కోట్లు వసూలు చేస్తే దురంధర్ 32 కోట్లు వసూలు చేసింది. 9వ రోజు పుష్ప 2 27 కోట్ల రూపాయలు వసూలు చేస్తే దురంధర్ 55 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. 10వ రోజు పుష్ప 2 46 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అదే 10వ రోజు దురంధర్ సినిమా 65 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది ఈ రోజు వరకు. అంటే కలెక్షన్స్ లో ఏదైతే సెకండ్ వీక్ ఉందో సెకండ్ వీక్ లో పుష్ప 2ని బీట్ చేస్తుంది దురంధర్ మూవీ. కాకపోతే ఇక్కడ చిన్న అటు ఇటు మైనస్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే దురంధర్ సినిమా అనేది శుక్రవారం రిలీజ్ కావడం జరిగింది. పుష్ప 2 అనేది మనకు గురువారం రిలీజ్ కావడం జరిగింది. సో ఏంటంటే ఈ ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో డే వైజ్ గా కంపేర్ చేస్తే ఒకలాగా ఉంటాయి, వారం వైజ్ గా కంపేర్ చేస్తే ఒకలాగా ఉంటాయి. సో వారం వైజ్ గా మనం కంపేర్ చేసుకున్నట్టయితే 9వ రోజు అనేది పుష్ప 2కి శుక్రవారం రావడం జరిగింది. 9వ రోజు పుష్ప 2కి శుక్రవారం వచ్చింది, 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే 9వ రోజు దురంధర్కి శనివారం రావడం జరిగింది. సో అంటే వీకెండ్ రావడం జరిగింది, 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 10వ రోజు పుష్పకి శనివారం రావడం జరిగింది, శనివారం 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే 10వ రోజు దురంధర్కి ఆదివారం రావడం జరిగింది, అంటే ఈ రోజు 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సరే 11వ రోజు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 11వ రోజు సినిమాకి పుష్ప 2కి ఆదివారం కలిసి వస్తుంది కాబట్టి ఆదివారం రోజు ఈ సినిమా 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది పుష్ప 2 సినిమా. అంటే 11వ రోజు ఇది ఆదివారం రోజు పుష్ప 2 సినిమా 55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బట్ ఏంటంటే 11వ రోజు రేపు మండే దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ నాకు తెలిసి ఒక 30 కోట్ల వరకు ఉండొచ్చు. సో ఏంటంటే ఏదైతే డే 8, డే 9, డే 10 ఉందో ఈ రేంజ్ లో మాత్రం పుష్ప 2 సంబంధించిన కలెక్షన్స్ అయితే బ్రేక్ చేసింది. మరి రేపటి రోజు కూడా పుష్ప 2 సంబంధించిన కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. కానీ సో ఫైనల్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేసిక్ గా పుష్ప 2 సినిమా మొదటి 10 రోజుల్లో 497 కోట్ల రూపాయలు వసూలు చేసింది హిందీ నుంచి. అంటే యావరేజ్ గా 497 కోట్ల నుంచి ఒక 510 కోట్ల వరకు అనుకోండి. అంటే మొదటి 10 రోజుల్లో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ రూపంలో 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. అదే 10 రోజుల్లో దురంధర్ సినిమా మనకు 350 కోట్ల నుంచి 360 కోట్ల వరకు అడుగు పెడుతుంది. అంటే ఓకే కలెక్షన్స్ ఈ మధ్యలో పెరగడం జరిగింది, కానీ డే వైజ్ గా అంటే డే 1 నుంచి డే 10 వైజ్ గా చూస్తే పుష్ప 2 కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి హిందీ నెట్ కలెక్షన్స్. బట్ 8th డే, 9th డే, 10th డే ఈ 3 రోజులు పర్టికులర్ గా చూస్తే దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ మొదటి 10 రోజుల్లో దురంధర్ కలెక్ట్ చేసింది 350 కోట్ల వరకు. అంటే ఓవరాల్ గా కలెక్షన్ పరంగా మాట్లాడితే మొదటి 10 రోజుల్లో ఇప్పటి వరకు పుష్ప 2నే హైయెస్ట్ ఉంది 500 కోట్లతో. కాకపోతే దురంధర్ సినిమా ఒక 350 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. మరి పుష్ప 2 రికార్డ్ని ఎప్పుడు బద్దలు కొట్టిందంటే డే 7, డే 8, డే 9, డే 10 ఇలా వారాలు చేంజ్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడైతే దురంధర్ మూవీ పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఓకే ఎందుకంటే దురంధర్ మూవీ కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే సరిహద్దుల్లో ఏ సినిమాలు కూడా లేవు, మంత్ మొత్తం ఖాళీగా ఉంది, నెక్స్ట్ మంత్ 9th వరకు ఖాళీగానే ఉంది. కాబట్టి సినిమా 1000 కోట్లలోకి అడుగు పెట్టే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. సో ఫైనల్గా ఇదనమాట పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని దురంధర్ మూవీ బద్దలు కొట్టింది నిజమే. బట్ అది 8th, 9th, 10th ఈ డేలో బద్దలు కొట్టడం జరిగింది. ఎందుకంటే వారంలో చేంజ్ రావడం జరిగింది. సో సినిమాకి అలాగే సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కాబట్టి పుష్పకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్స్ లో అయితే డే వైజ్ గా రికార్డ్ ని బద్దలు కొట్టింది. బట్ ఆ 10 days ఏదైతే ఉందో 1 to 10 days లో మాత్రం పుష్ప 2నే ఇంకా బెంచ్ మార్క్ ని సెట్ చేసింది, 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. బట్ దురంధర్ సినిమా ఇప్పటి వరకు 350 కోట్ల అడుగు పెట్టింది. మరి పుష్ప 2 ఇప్పటి వరకు హిందీ నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపు 800 కోట్ల పైగా వసూలు చేసింది. మరి దురంధర్ ఆ ఫీట్ ని టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా అల్లు అర్జున్ గారు ఎక్కువ ఫ్యాన్స్ షేర్ అవుతుంది. అలాగే న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా కలెక్షన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్ట్ గా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు కూడా చేరుతుంది. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ ఒకసారి వెళ్లే ముందు మీరు కామెంట్ చేసి వెళ్ళండి. పుష్ప 2 ఏదైతే డే 1 ఫిగర్ ఉందో అంటే డే 1 కలెక్షన్ ఉందో 294 కోట్ల రూపాయలు, ఆ కలెక్షన్ ని మొదటి రోజు ఏ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమాలు మళ్ళీ పుష్ప 3ని బ్రేక్ చేస్తుందా, 8822 బ్రేక్ చేస్తుందా, వారణాసి బ్రేక్ చేస్తుందా, డ్రాగన్ బ్రేక్ చేస్తుందా, స్పిరిట్ బ్రేక్ చేస్తుందా, లేకపోతే రామాయణ పార్ట్ 1 బ్రేక్ చేస్తుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.